చికెన్ పాక్స్ లేకపోతే అమ్మవారు, తల్లి అనేది చాలా కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అయితే యూజువల్‌గా ఏంటంటే మన కామన్‌గా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్‌లో మన ఈ తెలుగు ఇంట్లల్లో ఇది ఏదో అమ్మవారు వచ్చిందని పూజలు చేసుకొని మామూలు ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేస్తారు. దానివల్ల ఏదో పాపం తగులుతదని అది ఇది అనుకుంటారు. కానీ అది పెద్ద అపోహ మాత్రమే. మన చికెన్ పాక్స్ అనేది వారసల ఇన్ఫెక్షన్ అనేది ఈ వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ ఏంటంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో స్కిన్ మీద చిన్న చిన్న వాటర్ ఫిల్డ్ విసికల్స్ అంటాం, అంటే నీళ్ళ పొక్కులు, అంటే నీళ్ళ వాటర్ బిందువులు లాంటి పొక్కులు వచ్చేస్తాయి. అవి ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ ఫేస్ మీద స్టార్ట్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ పొక్కు చుట్టూ రెడ్ కలర్ లాంటిది కనబడుతుంది అనమాట. దాంతోపాటు ఫీవరు, ఇంకా జలుబు, అవన్నీ దాని సిమ్టమ్స్. అయితే దీనికి ట్రీట్మెంట్ చాలా అవసరం. మనం ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ లీజన్స్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఫుల్ బాడీ రాకుండా ఒక 3-4 కనబడగానే మనం యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా, మళ్ళీ తర్వాత స్కార్స్ పడకుండా అవుతుంది. జనరల్గా మన దగ్గరికి ఒకసారి స్కార్ పడిన తర్వాత వస్తారు, అప్పుడు మనం ఎక్కువ చేయలేకపోతాం. అంటే మనం ఫస్ట్ డేనే సెకండ్ డేనే దాన్ని చూసి మీరు డర్మటాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ అయ్యి ప్రాపర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఒకటేమో డిస్ఫిగర్మెంట్ తగ్గుతుంది, అంటే స్కిన్లో మనకి స్కార్స్ పడకుండా, మార్క్స్ పడకుండా జరుగుతుంది. రెండవది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళి నిమోనియా రాకుండా, లేకపోతే బ్రెయిన్లోకి వెళ్ళి మెనింజైటిస్ రాకుండా, అలా మనమంతా కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. ఇవన్నీ కాంప్లికేషన్స్. మనకి చికెన్ పాక్స్ అనేది ఓన్లీ స్కిన్కి సంబంధించింది కాదు, అది వైరల్ ఇన్ఫెక్షన్. మన ఇమ్యూనిటీని బట్టి దాని స్ప్రెడ్ ఉంటుంది. ఒకసారి అది బ్రెయిన్లోకి వెళ్ళిందనుకోండి చాలా సీరియస్ అవుతుంది. ఎస్పెషలీ చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చికెన్ పాక్స్ ఒక్కటి కనపడగానే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది, ఫీవర్ అది ఎక్కువ రాకుండా ఉంటుంది, అండ్ స్కార్స్ పడి తర్వాత మనం లేజర్స్ అవి చేయాల్సిన అవసరం రాదు. సో మనం ఏం గమనించాలంటే చికెన్ పాక్స్ అనేది, అమ్మవారు అనేది స్పెషల్గా వైరల్ ఇన్ఫెక్షన్. అదేమి నార్మల్గా అయ్యే ఏదో అమ్మవారు కానీ అలాంటిది కాదు. మీరు పూజలు చేసుకుంటే చేసుకోండి, కానీ ఒకసారి డర్మటాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యారనుకోండి, డిస్ఫిగర్మెంట్ తగ్గుతుంది. అంటే దానివల్ల వచ్చే తర్వాత మార్క్స్ కానీ స్కార్స్ కానీ చాలా తక్కువగా వస్తుంది. అంటే లోపలికి వెళ్ళదు, స్కిన్ ఇన్ఫెక్షన్ లోపలికి అది వెళ్ళి స్కార్ పడకుండా మనం హెల్ప్ చేస్తాం.